చూడండి, అంబటి నవకుమార్ గారు ప్రస్తుత అమెరికా ఇజ్రాయెల్ కలిపి యుద్ధం చేస్తున్నటువంటి ఇరాన్ మీద ఇది ఒక ప్రపంచ యుద్ధంగా మారబోతుంది. వీటి మీద మీ అభిప్రాయాలు చెప్తారని ఈరోజు మన స్టూడియోకి వచ్చిన అంబటి నవకుమార్ గారు, ఏపీ నేచురల్ కౌన్సిల్ ఏపీ చైర్మన్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నా పేరు అంబటి నవకుమార్. నేచురల్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్గా నేను వ్యవహరిస్తూ ఉన్నాను. గత 3 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా మీరు ఒక్కసారి క్షుణ్ణంగా ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అమెరికా అగ్రదేశం అని చెప్పుకోబడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంపు, అదేవిధంగా ఇజ్రాయిల్, ఈ 2 దేశాలు కూడా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించింది. ఎందుకు ప్రకటించింది, ఎందుకు ప్రకటించవలసి వచ్చింది అనేది కూడా మనం ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉన్నది. అమెరికాకి, మరి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఎక్కడా లేని ఒక పెద్ద దురహంకారంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోటీ పడుతున్నాడు. నేనే గొప్ప, నేనే హీరోని. ఈ వయసులో ఆయనకి ఎందుకు? ఈరోజు అమెరికా ప్రజలు కూడా ట్రంప్ను క్వశ్చన్ చేస్తున్నారు. అయ్యా ట్రంప్ గారు, నువ్వు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నావు? అమెరికా ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉన్నదా అనేది కూడా అమెరికాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు క్వశ్చన్ చేస్తుంటే, ఏదో సామెతలాగా ఉన్నది, దున్నపోతు మీద వానబడితే దులుపుకున్నట్టుందంట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈరోజు వ్యవహరిస్తున్న వ్యవహారం, ఆయన అధ్యక్షుడు అయిన కాడ నుంచి భారతదేశ వీసాల మీద ఎన్నో రకరకాల ఇబ్బందులు పెట్టాడు. వాళ్ళందరికీ బేడీలు వేసి పంపించాడు. అతని యొక్క వక్ర బుద్ధి, అతని యొక్క నైజం ఏ విధంగా ఉన్నదనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సరే, ఈ అంతా వీసాలు ఇదంతా పక్కన పెడితే యుద్ధం ప్రకటించడం ఏందండి? ఇజ్రాయెల్తో కలిసి 2 దేశాలు కలిసి ఇరాన్ మీద నువ్వు పోరాడుతున్నావు. నువ్వు అగ్రదేశ నాయకుడివి, నేను పెద్ద. ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో అన్ని దేశాలు ఉంటాయండి. అగ్రనాయకుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒక తండ్రి పాత్రలో ఉండి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళందరినీ కూడా కలిపి సమిష్టిగా చేయవలసిన బాధ్యత ఒక అగ్రరాజ్య నాయకుడిగా ట్రంప్కు ఉన్నది. ఈరోజు ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్, పెట్రోలియాన్ని నువ్వు మోనోపోలీ చేయాలి. ప్రపంచంలో ఉన్న పెట్రోల్ అంతా నీ కంట్రోల్కి తీసుకొచ్చి నీ సొంత వ్యాపారానికి తగిన విధంగా ఈరోజు నువ్వు వ్యాపారానికి అనుగుణంగా ఇజ్రాయిల్తో వక్ర బుద్ధిగా నువ్వు తీసుకెళ్ళి ఇరాన్ మీద దాడులు చేస్తున్నావు. మరికొద్ది నిమిషాల ముందే మనం చూసాం, ఇరాన్లో ఉన్న అణు ఆయుధ కేంద్రం మీద ఇజ్రాయిల్ వారు దాడి చేశారు అంటున్నారు. ఇరాన్లో ఉన్న అణు ఆయుధ కేంద్రం మీద ఇది ఎడుపక్క దోవదీస్తున్నదో కూడా మనొకసారి కూలంకుషంగా, క్లుప్తంగా కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. మిత్రులారా, ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వక్ర బుద్ధి, అమెరికా అధ్యక్షుడు చేస్తున్న పరిణామాలు కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా మనమందరం కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది. ఎక్కడో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్లో, గల్ఫ్ దేశాల మీద యుద్ధం జరుగుతుంటే భారతదేశంలో పెట్రోల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, అదేవిధంగా ఎన్నో ఇబ్బందులు ఈరోజు మనం గురి చేస్తున్నాం. ఇది కనుక ప్రపంచ యుద్ధ వ్యాప్తంగా కనుక ప్రపంచంలో యుద్ధాన్ని మనక పురిగొలిపితే ఖచ్చితంగా తగిన మూల్యం ట్రంప్ చెల్లించుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇమ్మీడియట్లీగా ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాలు ఏకీకృతమై అగ్రరాజ్యాన్ని ఇరాన్ మీద యుద్ధం జరగకుండా ఆ జలసంధులు ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ వచ్చే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇమీడియట్లీగా రిలీజ్ చేసి పెట్రోల్, గ్యాస్ ఉత్పత్తులు అన్నిటిని కూడా తీసుకెళ్ళాలి. ఇది ఉన్నోడు కంటే పేదవాడికి చాలా ఇబ్బంది జరుగుతున్నది. పేదవాడి యొక్క ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ ఖచ్చితంగా దెబ్బతింటున్నది. ముందు రోజుల్లో గ్యాస్ సమస్య వస్తున్నది, పెట్రోల్ సమస్య వస్తున్నది, లాక్డౌన్, ప్రపంచ లాక్డౌన్ చేసే దిశగా కూడా యుద్ధ వేగాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అలుముకొని ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్లీగా యుద్ధం ఆపాలి. శాంతియుత వాతావరణంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాన్ని ఆపి ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా నేచురల్ వెల్ఫేర్ కౌన్సిల్ నుంచి నేను కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.